సాక్ష్యం టీవీ నేను శ్రీకళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళితే ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పిఎసి సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ 4 మండలాల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుద్దేటి జని, సానబోయిన మల్లికార్జునరావు, కోదేశి పుండరేష్, జక్కంశెట్టి పండు, గోలకుటి వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. Happy and prosperous New Year. नूतन वर्षे सुख संतोष प्राप्तिरस्तु. नूतन वर्षे सर्वकार्य निर्विघ्नेन परिपूर्णता सिद्धिरस्तु. नूतन वर्षे देवाधिराज स्वामी कृपा कटाक्ष बल सिद्धिरस्तु. नूतन वर्षे నమస్కారం. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు, మరి ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ నూతన సందర్భంగా 2022 సంవత్సరం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, ముఖ్యంగా ముందుగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఆయనకి మరింత శక్తినిచ్చి మరి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఈ 2022 సంవత్సరంలో మరి జనసేన పార్టీ అధ్యక్షులు మా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ఆయనకి పూర్తి శక్తి సామర్థ్యాలు మరి భగవంతుడు ఇవ్వాలని, అలాగే ఇచ్చి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్క జనసేన పార్టీ శ్రేణులు కూడా ఈ పార్టీని గెలిపించేదానికి మరి అహర్నిశలు మరి కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నియోజకవర్గ ప్రజలకి, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, మరి గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల ఎంతో బాధలు పడ్డాం. మరి ఇలాంటి బాధలు ఏమి లేకుండా ఈ 2022 సంవత్సరం మరి సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరి సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.
జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ అంబటి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే ప్రతి అవ్వ తాతకు 2250 రూపాయల నుండి 2500 రూపాయల వరకు పెన్షన్ పెంచి వారి ముఖంలో చిరునవ్వు నింపారన్నారు. రాష్ట్ర ప్రజానికానికి రైతన్నలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో తరతరాల నుండి అనేక సంవత్సరాల నుండి బతుకు తెరువు కొరకై పొట్ట చేత పట్టుకొని ఎరుకల ప్రజలు శ్రమను నమ్ముకొని బుట్టలు అమ్ముకొని జీవిస్తున్న క్రమంలో గుడిసెలు బుట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతాయి. హైవే కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి అండగా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, రాష్ట్ర గిరిజన సంఘాలు డాక్టర్ రాజ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల వెంకటేష్, ఎస్సీ ఎస్టీ సబ్ డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బదానపురం రఘు, విద్యార్థి యువజన రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ, బిజిలీ సాయిలు శనివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెంటనే ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఆర్థిక సాయాన్ని అందించాలని, తాత్కాలికంగా నివాసము, తినడానికి బియ్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా వెంటనే ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ బుట్టలు అమ్ముకోవడానికి మార్కెట్ స్టాల్ ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చావడానికి సిద్ధంగా ఉన్నాం. కనీసం మానవత్వం ఉమెన్ కి రోజున ఆలోచించమంటున్నాం. దండం పెడుతున్నాం మీకు అధికారులకు. మీరు రిపోర్టు పాజిటివ్ రాయమని చెప్తున్నాం. మీకు దండం పెడుతున్నాం. మేము మా వాళ్ళు పుట్ట చేతలు పట్టుకొని 70 సంవత్సరాలుగా ఈ యొక్క భూమి నమ్ముకొని వాళ్ళు చేస్తుంటే మీరు ఇలా మాట్లాడడం ఇది దుర్మార్గమైన చర్య. ఇది సరైన పద్ధతి కాదు. ఆపదలో ఉన్నోనికి కనీసం పట్టాడు అన్నం పెట్టమని అడుగుతున్నాం మేము. ఒక్క నిమిషం ఆవేశం వద్దు తహసీల్దార్ గారు. నా రిక్వెస్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి వినమ్మా విను. నువ్వు వినడానికే సిద్ధంగా ఉండవు. ఏందమ్మా నాకు అర్థం కాదు. నువ్వు వినడానికి సిద్ధంగా లేకపోతే ఎట్లా? వాట్ ఈస్ దిస్? వినడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు. రే బాబు, వాళ్ళకి ఏంటంటే మంచి నీళ్ళు కూడా లేవు. వాళ్ళని ఒక ట్యాంకర్ గింకర్ పెట్టి ఇలా వాళ్ళకి మంచి నీళ్ళు అవన్నీ ఏర్పాటు చేసి మధ్యాహ్నం కల్లా భోజనం ఐఎమ్ సారీ మధ్య మాట్లాడితే నేను ఈ పద్ధతిలో వ్యవహారం చేస్తే వాళ్ళకి ఎట్లా సాయం చేస్తారమ్మా మీరు? కరెక్ట్ కాదు తల్లి. అట్లా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఎవ్వరు ఉండాలి. ఇలా ఎవరన్నా ఉండాలి. ఇక్కడ ఉండి వాళ్ళకి దారి పెళ్లి చూపెట్టాలి కదా. దీని పక్కన ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ కొన్ని ఏళ్ల తరబడి ఉంటున్నారు వీళ్ళంతా. అందులో నాకు తెలిసి వీళ్ళంతా ఎరకల వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అంతా పాపం పేదవాళ్ళు. వాళ్ళ వృత్తులు చేసుకుంటూ బతికేటోళ్ళు. వీళ్ళకి ఈ పాటికే మెరుగైన వసతులు కల్పించాలి. సెక్యూరిటీ ఉండాలి. మరి రోజు కళ్ళు మూసుకొని పోతున్నారా వీళ్ళు? ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉన్నదా? మరి కేటీఆర్ గారేమో హైదరాబాద్ నగరం గురించి ఒక విశ్వనగరం అంటారు, ఏదేదో మాట్లాడారు. పోనీ విశ్వనగరం వాళ్ళకి అక్కర్లేదు. కనీసం వాళ్ళకి బతకడానికే కాకుండా ప్రాణానికి రక్షణ. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళ ఎక్కలు కూడా అంతా బూడిదమయం అయిపోయినాయి. నిన్నటి నుంచి అగ్నిమాపక దళం వచ్చి ఆర్పేసిన తర్వాత కనీసము సంబంధిత కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, హెచ్ఎండిఏ వాళ్ళు కానీ విజిట్ చేయాలి. అదే కాకుండా హుటాహుటిన ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన మంత్రులు, సంబంధిత మంత్రి కూడా రాలేదు. ఇది నిజంగా ఎట్లా అనిపిస్తుందంటే, నేను కూడా చైర్మన్ చేసిన నాకు అనుభవం ఉంది. దీంతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పార్టీ పేదవాళ్ళ గురించి ఎన్నో చర్యలు తీసుకోవాలి. ఏది జరగలేదు. ఏం జరుగుతుందా అని అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఫ్లైఓవర్ లేచి సంతోషపడుతుందని తప్పిస్తే ఈ ప్రమాదకరమైన మూసి నిర్వహిస్తూ ఉండే వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ 2 ఎకరాలు కబ్జా అంటారా లేకపోతే ఏ ఉద్దేశంతో ఇది జరిగిందో అర్థం కావట్లేదు.
ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా తగలబెట్టారో అర్థం కావట్లేదు. ఈ ల్యాండ్ మీద అయితే కన్నుంది. చూడండి, ఇది కబ్జా అని అనడానికి లేదు. పేదవాడికి తలదాచుకోవడానికి ఎక్కడుంటే అక్కడికి పోతాం. నేను పేదవాళ్ళు చేస్తున్నా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పని అంటున్నాను నేను. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళలో మున్సిపల్ కార్పొరేషను, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత ఇది. నిజంగానే మీరు అన్నట్టుగా వాళ్ళకి ఏమైనా ఈ భూమిని ఆక్రమించుకోవాలని ఇంకెవరికైనా దుష్టశక్తులకు ఉంటే జరిగినా జరగవచ్చు, కానీ పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. అంటే ఇంత మామూలు సంఘటన కాదు ఇది. ఇది ఇన్ని పేద కుటుంబాలు పూర్తిగా వాళ్ళు ఆస్తులు పోయినాయి, మష అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఏం బతకాలి, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ. కాబట్టి ఈ విషయాలపైన నాకు రాత్రి లేటుగా తెలిసింది. ఓకే, నేను ఇప్పుడు పోతూ చూసుకోదామని వచ్చి, ఇదివరకు కూడా ముప్పు ప్రాంతానికి గురైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళందరినీ రీహాబిలిటేట్ చేసినాం. వీళ్ళకు అప్పుడే ఒక శాశ్వతంగా ఇల్లు కట్టియాలన్నాం. దీనికి మూసి ప్రాజెక్టు ఒకటి జరుగుతుంది. మూసి ఆధునీకరణ, సుందరీకరణ అంటున్నాను. మరి ఈ సుందరీకరణ అంటే ఇదేనా? అందువల్ల నేను దీన్ని చాలా సీరియస్గా నేను భావిస్తున్నా. నేను రాజకీయ ధోరణితో మాట్లాడతలేను. నేను ఒక పేదవాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని నేను మాజీ హుడా చైర్మన్గా నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి ఇది జరిగింది ఎట్లా, దీనిపైన ఎంక్వైరీ జరగాలి. వీళ్ళకందరికీ కూడా రక్షణ కలిగించాలి. వీళ్ళకందరికీ నివాసయోగ్యమైన ఇల్లు కట్టేయాలి. ఇమ్మీడియట్గా కట్టే వరకు వీళ్ళని ఎక్కడైనా ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంచాలి. దాదాపుగా ఒక నెల రోజుల పాటు వీళ్లకు అన్నము ఆహారం లేదు కాబట్టి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయాలి. అన్న రాష్ట్ర కమిటీ, నా పేరు రఘు. ఈరోజు ఈ దుర్మార్గమైన ఈ యొక్క కేసీఆర్ పరిపాలన ఇదేనా తెలంగాణ తీసుకొచ్చుకుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇలా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి ఏదైతే పేద ప్రజల పక్షాన నిలబడాల్సిన ఈ యొక్క ప్రభుత్వ అధికారులు నిన్న రాత్రి ఎంఆర్ఓని కూడా నేను నిలదీయడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పష్టంగా హెచ్చరిక జారీ చేయాలి. ఇది ఎంత దుర్మార్గమైనది. వాళ్ళకు ఒక పూట తిండి పెట్టి రేపు పొద్దున మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి జారీ చేయడము ఇంత ఉక్కుమా. ఇక హైదరాబాద్ కలెక్టర్ గారు, ఏదైతే ట్రైబల్ కలెక్టర్ గారు ఇప్పటివరకు కూడా దీన్ని సందర్శించలే. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కాలే. వాళ్ళ యొక్క దాచుకున్న డబ్బులు, వాళ్ళ యొక్క రా మెటీరియల్స్, వాళ్ళ లక్షలాది రూపాయలని మరి దాచుకున్న డబ్బులను కూడా ఇవాళ దుర్మార్గంగా ఈ ప్రభుత్వ పాలకులే దీన్ని కుట్రపూర్తిగానే మరియు భూమిని కబ్జా చేయడానికి భూమి కబ్జాదారులు, దానికి పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి నిర్వీర్యం జరిగిందనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజల పక్షాన ఉండకపోతే రేపు ఖచ్చితంగా ఎల్లుండి మేము హైదరాబాద్ కలెక్టర్ని ముట్టడిస్తాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగడతాం. వీళ్ళకి వెంటనే ఇక్కడ మార్కెట్గా మరి స్టాల్స్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా వెంటనే కేటాయించాలి. ఏదైతే ఈ నష్టపరిహారం జరిగిందో దీనికి వెంటనే ఒక కుటుంబానికి 20 నుండి 50 లక్షల వరకు ఎగ్జిక్యూషన్ వెంటనే ప్రకటించాలి. ప్రకటించకపోతే తప్పకుండా ప్రజా సంఘాలను ఏకం చేస్తాం. తప్పకుండా మరి దీని మీ ఉద్యమాన్ని ఖచ్చితంగా నిలబడతాం. వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి మేము వెళ్ళాం. పండుగంటే కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకునేది. అలాంటిది పోలీస్ సిబ్బందిని తన కుటుంబ సభ్యులుగా భావించి స్థాయి తారతమ్యాలు లేకుండా వారితో మమేకమై సిబ్బంది ఇంటికి నేరుగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెళ్లి వారితో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కలలో కూడా ఊహించని అనుకోని అతిథి జిల్లా అధికారే స్వయంగా తమ ఇంటికి రావడంతో సిబ్బంది కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. ఇప్పటి వరకు జిల్లా అధికారికి శుభాకాంక్షలు తెలియజేయాలంటే పోలీస్ కార్యాలయానికో, క్యాంపు కార్యాలయానికో కింది స్థాయి సిబ్బంది అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు. కానీ స్థాయితో సంబంధం లేకుండా కింది స్థాయి సిబ్బంది ఇంటికే ఎస్పీ వెళ్లి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడంతో సిబ్బంది కళ్లల్లో కొండంత ఆనందం, వెలుగులు నిండాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శనివారం ఎస్పీ జిల్లాలో ఎస్పీ గారి వద్ద విధులు నిర్వహిస్తున్న పరసుపేటలో ఉన్న హోంగార్డ్ 87 పివి నరసింహారావు, దిమ్మల సెంటర్ వద్ద ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ 2263 ఎన్ రాంబాబు, ఉల్లిపాలెం గ్రామ పరిధిలో ఆర్పేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ 994 ఏ రామచంద్రరావు ఇళ్లకు పోలీస్ అధికారులతో కలిసి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో సొంత కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి వారికి మిఠాయిలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకొని వారి పిల్లలతో ఆడిపాడారు. విజయవాడ సిటీ బీజేపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ మహిళలు, పార్టీ కార్యకర్తలు చిందులేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా నేతలు కార్యకర్తలు చేసిన డ్యాన్సులు వివాదాస్పదంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. శనివారం ఆయన తాడేపల్లిలోని రాధా నివాసానికి వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలు, రెక్కీ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధకు సూచించారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కుట్ర రాజకీయాలపై పార్టీ పరంగా పోరాడదామని, టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాధతో పాటు మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి కూడా ఉన్నారు. రాధకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని ప్రకటన చేసిన బాబు కుట్ర రాజకీయాలపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాధ హత్య రెక్కీకి సంబంధించి ఆధారాలు ఉన్నా కూడా చర్యలు లేవని విమర్శించారు. హత్యకు రెక్కీ జరిగిన మాట వాస్తవమా కాదా? రెక్కీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్న కాలయాపన చూస్తుంటే దోషులను కాపాడేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తప్పుడు పనులు చేసిన వారిని శిక్షించాలని, తప్పు ఎవరు చేశారో కూడా తెలిసినా కూడా వారిని పట్టుకోకుండా, చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుండటం విడ్డూరంగా ఉందని బాబు విమర్శించారు. ఇక రాధ తన హత్యకు జరిగిందన్న విషయంపై విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా కూడా స్పందించారు. దీనిపై ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని, అయితే తాము సీసీ ఫుటేజ్ దృశ్యాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే వంగవీటి రాధాకృష్ణ గారి ఆఫీస్కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం, అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మార్గం జరిగిందని, ఇది చెప్పి కూడా దగ్గర 5వ రోజు 6వ రోజు, ఈరోజు 6-7 రోజులు అయింది. ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడాను. నేను కూడా ఒక లెటరు డీజీపీకి రాశాం. 7 రోజులైనా మామూలుగా సిటీ మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం. ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసుల పైన ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది, దాని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా విధంగా దొరకని
తీసుకోవాలి. తర్వాత ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది. దానికోసం వెయిట్ చేస్తాం. చాలా 1 వీక్ ఎక్కువ టైం బయట పెట్టండి. కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని తర్వాత మీరెందుకు టైం వేస్ట్ అని చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపన చేసి కావాలని చేసే పరిస్థితి తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది. స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎవరికి చేయాలి ఫిర్యాదు? మీకు బాధ్యత లేదా? అడిగారా వచ్చి? ఆయన పేపర్ ముఖంగా చెప్పాడు, నేను లెటర్ రాశాను. ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు? నేనే లెటర్ రాశాను. ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు. అదే నేను అడిగేది. కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది, దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే అడుగుతున్నా. మీరు 0 ఇది పెట్టారు, ఎఫ్ఐఆర్ పెట్టారు, తీసుకోలేదు. రెక్కే చేసిన మాట వాస్తవం అవునా కాదా? అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా? ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉంటే ఎందుకు కాదు? దీని సమాధానం ఇది తేలాల్సిన అవసరం ఉంది. నేను అడిగేది ఏంటంటే, నేను అది కూడా అడిగాను. వారు అడిగేది ఏంటంటే, నా ఇంటి మీద నా ఆఫీస్కి రెక్కి చేసిన తర్వాత ఇవ్వడం ఏంటి అంటే మీకు సెక్యూరిటీ పెట్టి జరిగింది, మేము కూడా ఇస్తున్నాం, సెక్యూరిటీ పంపిస్తామంటే అదంటే మీరు చేస్తున్నాం ఆయన ఆ మాట చెప్పాడు. మీరు చేయడం ఏంటి? నాకు ప్రజలకు సరే ఇలాంటి తప్పుడు వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా పోలీసు వ్యవస్థ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఆ పరిస్థితులు ఇప్పుడు కనపడడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 2500 రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. శనివారం గాజువాక నియోజకవర్గంలో టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం దఫాలుగా పింఛన్ పెంచి మాట నిలబెట్టుకున్న ఘనత ఒక్క వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, భూపతి రాజు, సుజాత, 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే జగనన్న ఎన్నికల హామీల్లో అవ్వాతాతలకు పెన్షన్ 2000 నుంచి 3000 పెంచుకుపోతానన్నారు. దాన్ని కొంతమంది ప్రతిపక్ష నాయకులు దుయ్యపడ్డారు. ఆ రోజు చెప్పాం మనందరం కూడా, జగనన్న 3000 ఇస్తానని చెప్పలేదు, 2000 నుంచి 3000 పెంచుకుపోతానని చెప్పారు. దానిలో మొదటి భాగంగా 2250 రూపాయలు చేశారు. అలాగే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కానుకగా ఆ 2250 రూపాయలని 2500 పెంచుతూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దల నాగరికత చేతుల మీదుగా ఏర్పాటు చేయడం చాలా ఆనందకర విషయం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గాజువాక శాసనసభ్యులు పితృసభ నాగిరెడ్డి గారికి, మరలాగే గాజువాక జోన్లు చూస్తున్నాం. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎటువంటి అందులో ఆపాటాలు పోకుండా
ఒక సామాన్య మానవులాగానే ఇన్ని వేల కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో మీరు అందరూ చూశారు. ఒక 100 కోట్లు, 200 కోట్లు, ఒక 10 కోట్లు ఏదైనా మీ అకౌంట్లోకి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలోని అక్కచెల్లందరినీ కూడా బస్సులు ఎక్కించి తీసుకెళ్లి ప్రజాధనం దుర్వినియోగం చేసి సభలో సమావేశాలు పెట్టి ఉదయం వెళ్తే సాయంకాలం ఇంటికి వస్తామన్న రోజులని మనాడు జగనన్న వేల కోట్ల రూపాయలు మధ్యలో దళారులు లేకుండా జనభూమి కమిటీ లేకుండా ప్రతి పథకం కూడా సుస్థిరంగా పేదవారిగా ఉండాలి, మధ్యలో అవినీతి లేకుండా నేరుగా లబ్ధ లెక్కలో చేయాలని జగన్ ఏదైతే ఆశయంతో ఏర్పాటు చేశారో మీరు కూడా చూస్తున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్ ప్రభుత్వం ఉన్నందుకు గర్విస్తున్నారు. మరి పెద్ద నాగరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడవడానికి గర్విస్తున్నాం. జగన్ ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, కాసాక నియోజకవర్గంలో నాగరెడ్డి గారు కూడా అదేవిధంగా ఎనీ టైం 24 నుండి 7 ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ ఇంత కరోనా విపత్తు సమయంలో కూడా ప్రాణాలకు తెగించి కొంతమంది ఎమ్మెల్యేని మనం చూసాం. యువకులు కూడా ఆ కరోనా సమయంలో శిక్షణ ఆఫీస్ పక్క నుండి మనం ప్రత్యేక తర్వాత ప్రజలు ప్రత్యేకించిన విధంగా ఉన్నప్పుడు పెద్ద నారాయణ గారు ఆయన కుమారులు 24 hours రాజమహేంద్రవరం స్థానిక 47వ డివిజన్లోని 87, 88వ సచివాలయాల్లో కొత్త పెన్షన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి చేతుల మీదుగా వాలంటీర్ల సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడాల ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి అవ్వతాతలకు నాటి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నూతన సంవత్సర పండుగ కానుకగా పెన్షన్ డబ్బులు 2250 రూపాయల నుండి 2500 రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాగ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో సుచరితని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నర్, డీఐజీ రాజశేఖర్ బాబు, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ అరిఫ్ అహ్మద్, ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక, అడ్మిన్ ఎస్పీ నిశాంత్ రెడ్డిలు హోంమంత్రి సుచరితను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.